అప్పుడు మీరు టెస్ట్ చేసినప్పుడు ఏదైనా డెఫిషియన్సీస్ ఉంటే కరెక్ట్ చేయడానికి దాన్ని కూడా వాడితే రెండు బ్యాలెన్స్ అయ్యి ఇది అవుతుంది. ఇప్పుడు ఉదాహరణకు యూరియా, నైట్రోజన్, పొటాష్, ఆల్ దీస్ థింగ్స్ మనం వర్కౌట్ చేస్తాం. అల్టిమేట్గా దాంట్లో ఉండేదంతా కూడా ఇవే ఉంటాయి. న్యూట్రిషన్ మీరు మీ లెక్కల ప్రకారం ఒక ఎకరాకి 3 బస్తాల యూరియా ఇస్తున్నారు సార్. ఇది వేయటం మూలంగా 3 బస్తాల యూరియా బదులు 2 బస్తాలే వేయచ్చు. 2 బస్తాలు డిఏపి ఇస్తున్నారు, దాని బదులు హాఫ్ డిఏపిఏ వేయచ్చు. అండ్ ఎన్పికే ఈజ్ నార్మల్లీ విచ్ ఇస్ కమింగ్ ఓవర్ దర్. కెమికల్ ఫెర్టిలైజర్ ఎంత కాస్ట్ ఉంటుంది, ఇది ఎంత కాస్ట్ ఉంటుంది సార్ సప్లిమెంటేషన్? లెట్ మీ టాక్ విత్ యువర్ సబ్సిడీ సార్. You are giving a subsidy of 2,400 rupees for 1 bag of urea. సో ఫర్ ఇది ఒక ఎకరానికి నేను 100 కిలోలు వేస్తే 2 పంటలకి వస్తుంది. అంటే 10 ఎకరాలకి నాకు 1 టన్ను సరిపోతుంది. నేను 100 టన్నులు కనుక చేశాను అనుకోండి, మీరు 1000 ఎకరాలు అవుతుంది. 1000 ఎకరాల లోపల ప్రతి ఎకరానికి మీరు ఒక్కొక్క పంటకి 1 బస్తా యూరియా తగ్గిస్తున్నారు, 1 బస్తా డిఏపి తగ్గిస్తున్నారు. అంటే 2000 బస్తాల యూరియా, 1000 బస్తాల డిఏపి తగ్గిస్తున్నారు. కాబట్టి దట్ ఈస్ రెడ్యూసింగ్ యువర్ బర్డన్ ఆన్ ది ఎక్స్చెకర్ సార్. రండి. ఏంటమ్మా ఏం చేస్తున్నావు మనం ఇక్కడ? నమస్తే సార్, నా పేరు రమ్య సార్. మేము కృష్ణా జిల్లా నుంచి వచ్చాం సార్. మీరు కృష్ణా జిల్లా నుంచి వచ్చారు? అవును సార్. మేము గొరపడెక్కతో అల్లికలు అల్లుతాం సార్. మా దగ్గర దొరికే కాలువల్లో, చెరువుల్లో దొరికే గొరపడెక్కని సేకరించి వాటిని 15 days ఆరబెడతాం సార్. ఆరబెట్టి మళ్ళీ తడిగుడ్డను తీసుకొని నీళ్ళల్లో ముంచి తడిగుడ్డతో డస్ట్ అంతా తుడుస్తాం సార్. తుడిచి మళ్ళీ నీట్గా కట్ చేసుకుని మేము అల్లికలు అల్లుతాం సార్. ఒకవేళ మేము మ్యాట్స్, యోగా మ్యాట్స్, పిల్లోస్, కవర్స్ కావాలంటే మేము మిషన్ అనేది ఉపయోగిస్తాం సార్. ఈ మిషన్ ఉపయోగిస్తాం సార్. మా దగ్గర కరెంట్ మిషన్ కూడా ఉంది సార్. కరెంట్ మిషన్తో కూడా వస్తాం సార్. దాన్ని 2 times చేసుకోవాలి సార్. దీనిలో దానికి అవసరం మేరకు చేసుకుంటాం. అవును సార్. ఇలా పాదం వేసి ఇలా అల్లుతాం సార్. ఓకే. ఇలా ఈ సైజ్ పీసెస్ కావాలంటే ఈ సైజు, దీనికన్నా కొంచెం లావు కావాలంటే లావు సార్. మనకి ఇచ్చే ఐటమ్ బట్టి సార్. ఓకే. అక్కడి నుంచి మరి వెళ్తారు డిఫరెంట్గా ఇలా అల్లుతాం. ఇప్పుడు ఎంతవరకు వాడుతున్నారు ఇవన్నీ ప్రజలు? ఎక్కువగానే అడుగుతున్నారు సార్. డిమాండ్ బాగుంది సార్. స్టాల్స్ పెట్టాం సార్. స్టాల్స్ దగ్గర కూడా చాలా మంది ఆర్డర్స్ వస్తున్నారు సార్. చిన్న చిన్న కంపెనీల నుంచి కూడా ఆర్డర్స్ వస్తున్నాయి సార్. హాస్పిటల్స్లో అయితే వాళ్ళు ఇవన్నీ మ్యాట్స్ కింద సార్. ఇవి డ్రెస్సింగ్ మ్యాట్స్, యోగా మ్యాట్స్ కూడా ఉన్నాయి సార్. యోగా మ్యాట్స్ కూడా బాగా అడుగుతున్నారు సార్. పిల్లో కవర్స్ కూడా చాలా ఎక్కువ అడిగారు సార్. ఇవి అంటే రౌండ్, స్క్వేర్ 2 ఉన్నాయి సార్. కానీ దీనిలో ప్రస్తుతానికి వేస్ట్ అనేది పెట్టాం సార్. దీని నుంచి తీసింది. మామూలుగా అయితే కాటన్ పెడతాం సార్. కాటన్ కూడా తయారు చేస్తాం. దానికి ఇలా థర్మోకోల్ మనకి ఏ సైజు కావాలో ఆ సైజు, ఎలాంటి మోడల్ కావాలంటే అలాంటి మోడల్ సార్. మనకు వచ్చిన ఆర్డర్ని బట్టి దీన్ని కట్ చేసుకుని ఇలా చేసి దానికి పెట్టి అల్లుకుంటాం సార్. అలా అల్లినవే ఇవి సార్. సపోర్ట్ అంటే దీనికి ఇలా సపోర్ట్ పెడతాం. పిన్స్ పెట్టి దీని చుట్టూ అల్లుకుంటే ఇక్కడ వరకు వచ్చేస్తాం సార్. మనకి ఎంత కావాలంటే అంత. తర్వాత లాస్ట్ లో ఫినిష్ చేసి అదే ఉంటుంది. షేప్ కూడా అదే ఉంటుంది సార్. ఏ షేప్ కావాలంటే ఆ షేప్ పెట్టుకొని దాన్ని బట్టి చేస్తాం. ఓకే. ఇవి పెన్స్ అలా పెట్టుకోవటానికి సార్. చిన్న పిల్లలు క్యారీ చేయడానికి అని చెప్పి అలా చేస్తాం సార్. డస్ట్బిన్స్ కూడా అల్లాం సార్. ఇప్పుడు మనకు దీంట్లో ఈ ముడి పదార్థాలు, ఇది గొరపడెక్క తెప్పించుకోవడం, ప్రాసెస్ చేయడం, దాని నుంచి మీరు అల్లడం, కడాన మీరు అమ్ముతున్నారు. ఎంత ఖర్చు అవుతుంది, ఎంత మీకు దీంట్లో గిట్టుబాటు అవుతుంది? ఖర్చు అయితే చాలా తక్కువ సార్ దీనికి. అంటే మనకి ముడి సరుకు దొరుకుతుంది కాబట్టి దాని మీద ఎక్కువ పెట్టట్లేదు సార్. ఆదాయం మాత్రం బాగుంది సార్. ఇప్పుడు ఇది వచ్చి ఏ మాత్రం వస్తుందమ్మా? ఒక మనిషికి ఒక రోజు చేస్తే ఎంత వస్తుంది? 500 అలా వస్తుంది సార్. 500 రూపాయలు వస్తుంది. ఇంటి దగ్గర కూర్చొని చేసుకుంటే సార్. అంటే అల్లే కొద్దీ ఇంకా ఎక్కువ అమౌంట్ పెరుగుతుంది తప్ప, అంటే మీరు ప్రస్తుతానికి ఇప్పుడు స్టార్టింగ్లో ఉన్నాం సార్.
పర్ఫెక్షన్ వస్తే one year. స్పీడ్ కూడా వస్తాయి. అవును సార్. ఇంకా దీంట్లో కూడా కొంచెం మోడర్నైజేషన్ వస్తాయి, అవును సార్. స్కిల్ అప్గ్రేడేషన్ అయితే అప్పుడు మీకు ఈజీ అవుతుంది. నైట్ ల్యాంప్స్ అన్నీ ఉన్నాయి సార్, అన్నీ చేస్తాం. అదే కొంచెం ఆ టూల్స్ కూడా వచ్చాయనుకోండి, ఇప్పుడు మీరు ఇది పెట్టారు, దీనివల్ల కొంత వరకు ఉపయోగపడింది. ఇంకా ఫాస్ట్గా లేదానికి ఏమైనా ఉంటే అవి కూడా పెట్టుకుంటే అప్పుడు ఇంకొంచెం ఫాస్ట్ అవుతుంది. యోగా మ్యాట్స్కి అయితే ఒక మిషన్ ఉండేది సార్, అది మనం ఇంతవరకు చూడలేదు. అస్సాం నుంచి మేడం వాళ్ళు చూపించారు సార్. ఓకే, చేద్దాం. గుడ్, చాలా సంతోషమా, థ్యాంక్ యూ. నువ్వేం చదువుకున్నావమ్మా? డిగ్రీ అయిపోయింది సార్. డిగ్రీ చేసావా? నువ్వమ్మా? డిగ్రీ సార్. డిగ్రీ. నువ్వమ్మా? నేను ఎంటర్ సార్. ఎంటర్ చేశాను. గుడ్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. నా పేరు హేమంత్ సార్. హేమంత్, ఎడదవోలు మున్సిపాలిటీలో ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ వర్క్ చేస్తాను. సో మనం ఈ ప్రాజెక్ట్ని ఇనిషియల్గా ఇది ఒక ఎడదవోలులో ఉన్న 4 చెరువుల్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ చెరువు సార్ ఇది. 5.33 acres ఎక్స్టెంట్ సార్. అయితే ఇదివరకు 30 years బ్యాక్ ఫ్రెష్ వాటర్ లేక్ కింద వాడేవారు. తర్వాత దీనికి ప్రాపర్ బండ్ ప్రొటెక్షన్ లేక సీవేజ్ వాటర్ ఇందులోకి రావడం వల్ల ఇది అన్యూజ్డ్గా ఉండిపోయి ఒక సీవేజ్ ట్యాంక్ లాగా అయిపోయింది సార్. సో దీన్ని మనం ఇప్పుడు క్లీన్ చేస్తున్నాం సార్, గుర్రపడక క్లీన్ చేస్తున్నాము. సో ప్రాసెస్లో ఇలా ఉంది సార్ మనకి ఇప్పుడు. సో నెక్స్ట్ దీన్ని మనం రెజ్యువనేషన్ ఆఫ్ వాటర్ బాడీ ప్రాజెక్ట్ కింద అమృత్లో దీన్ని టేకప్ చేస్తున్నాం సార్. ఓకే. సో కంప్లీట్ అయ్యాక మనకి ప్రాజెక్ట్ ఎట్లా అవుతుంది సార్? ఇవన్నీ కూడా పెట్టి ఎస్ సార్. ఒక వాకింగ్ పాత్ సిటీకి పెడతారు. ఎస్ సార్. ఈ ఫ్లాగ్స్ ఏవైతే కనిపిస్తున్నాయో ఆ ఫ్లాగ్స్ అంతా కూడా మనకి బౌండరీస్. ఆ ఫ్లాగ్ ఏంటి అక్కడ రెడ్ ఫ్లాగ్ అక్కడ వరకు మన బౌండరీ ఉంది సార్. అక్కడ దాకా ఉంది. అక్కడ దాకా ఉంది. ఈ గ్రీనరీ అంతా ఇది ఈ చెరువు అనమాట. చెరువు సార్. ఇదంతా ఆ పక్క ఉండేది ఆ వైట్ ఫ్లాగ్, ఆ పక్కన ఉండే దాని తర్వాత ఉండేది ఎండోమెంట్ ల్యాండ్ సార్. ఎంత ఉంది? అదొక 2 to 3 acres ఉంది సార్. ఓకే. సో మనకి దీంట్లో వచ్చేసరికి డీసిల్టేషన్ చేయాలి సార్. ప్రజెంట్ సిల్టప్ అయిపోయి ఉంది కాబట్టి ఓన్లీ 185 lakh liters మాత్రమే ప్రజెంట్ దీంట్లో స్టోరేజ్ అవుతుంది. దీని కనుక మనం డీసిల్టేషన్ చేసి బండ్ కడితే దీని వాల్యూమ్ డబుల్ అవుతుంది సార్. అంటే ఆల్మోస్ట్ 370 lakh liters మనం దీంట్లో ఫ్రెష్ వాటర్ స్టోర్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం దీని చుట్టూ బండ్ ఫామ్ చేసి మంచి లంగ్ స్పేస్ కింద తయారవుతుంది. ఎస్ సార్. ప్లస్ దీంట్లోకి సీవేజ్ వాటర్ ఫర్దర్గా రాకుండా ఉండడం కోసం అని చెప్పి మనం బోత్ సైడ్స్ కూడా డైవర్షన్ డ్రైన్స్ పెడుతున్నాం. ఎస్టీపీ పెట్టేసి అక్కడ పంపించేస్తారు. ఎస్టీపీ సైట్ కూడా ఇదే సార్. ఎస్టీపీ సైట్ కూడా ఇదే సార్. ఏది? ఇదే సార్. దిస్ ఇస్ ద ఎస్టీపీ సైట్ సార్. ఈ ఫ్లాగ్స్ ఉన్నాయి కదా సార్, ఈ వైట్ అండ్ రెడ్ ఫ్లాగ్స్ వరకు మన బౌండరీ సార్. అక్కడ ఎస్టీపీ ఇదే ఉంటుంది. ఎస్ సార్, ఇదే ఎస్టీపీ ట్రీట్ చేసి వదిలిపెడతారు. ట్రీట్ చేసి దాంట్లో వదిలిపెడతాం సార్. ఇది మనకి 5.8 MLD కెపాసిటీ సార్. ఓకే. ఊర్లో వచ్చిన వాటర్ అంతా ట్రీట్ చేసి దీంట్లో వదిలిపెడతాం సార్. మళ్ళీ ఎక్కడి నుంచి ఎక్కడ పోతుంది? ఇక్కడ నుంచి మనకి ఇందులోనే స్టోర్ అవుతుంది సార్. ఒకవేళ ఎక్సెస్ అయితే కనుక మనం ఇక్కడ ఇంటర్సెక్షన్ అండ్ డైవర్షన్ ఛానల్ ఇస్తాం సార్. అక్కడ నుంచి మనకి డ్రైన్లోకి మళ్ళీ అవుట్ సైడ్ మనకి ఇక్కడ నుంచి డైరెక్ట్ అవుట్లెట్ ఉంది సార్. ఉంది. సెట్టిపేట మురుక్కాలోకి వెళ్తుంది సార్ యాక్చువల్గా. ఓకే. సో మనకి దీన్ని ఒక మోడర్న్గా మీరు చేసేది నీట్గా చేసి ఒక మనకి ఎస్టీపీ లేఅవుట్ సార్. ఇది వచ్చి మనకి లేక్ సార్. ఇక్కడ మనకి సైడ్లో మన డైవర్షన్ డ్రైన్ వస్తుంది సార్, ఓపెన్ డ్రైన్. ఓకే. దీంట్లో నుంచి మనం గ్రావిటీ ద్వారా ఇన్లెట్ తీసుకుంటాము. స్క్రీనింగ్ ఛాంబర్స్ అవి ఉంటాయి, వెట్ వెల్ పంప్ ఉంటుంది. ఇక్కడ నుంచి మనం పంపింగ్ ద్వారా తీసుకుని ఇది మనం సీక్వెన్షియల్ బ్యాచ్ రియాక్టర్ అనేది టెక్నాలజీ సార్. మనకి దాని ద్వారా మనం దీన్ని ట్రీట్ చేస్తాం సార్. ఇంచుమించు 5.8 అంటే 58 lakh liters మనకి రోజుకి ఇది ట్రీట్మెంట్ చేస్తుంది సార్. సో ఈ వచ్చిన వాటర్ని మనం దీంట్లో మనకి ఎన్ని రోజులు పెట్టుకున్న ప్రోగ్రామ్ అది? ఇది 12 monthsలో కంప్లీట్ అవ్వాలి సార్. ప్రాజెక్ట్ వచ్చేసరికి మనకి నమస్కారం 6 monthsలో కంప్లీట్ అవ్వాలి సార్. ఇది 6 months, ఇది మొత్తం కలిసి 12 months. ఇది అమృత్లో సార్ మనం టేకప్ చేస్తున్నాం. ఇది SBMలో టేకప్ చేస్తున్నాం సార్ మనం. ఓకే, గుడ్. ఏంటా ప్రభాకర్ సార్, గాంధీనగర్ వాకర్స్ లో మెంబర్ని. ఏంటమ్మా నమస్కారం. ఎంత వాకర్సా? వాకర్ సార్ ఇది సార్ ఒక 20 యోగా ఇన్స్ట్రక్టర్ అమ్మా. మన ఆయుష్మాన్ ఆరోగ్యం ఉంది, ఆయుర్వేద చూసా, అక్కడ చూసాను. నువ్వు రోటరీ సెక్రటరీ అండి. రోటరీ సెక్రటరీ. ఇక్కడ వాకర్ మెంబర్ అండి. ఒక 20 years బ్యాక్ వరకు సార్ ఇది చెరువు వేస్ట్ వాటర్ అంటే ఇక్కడ వచ్చేదండి. అప్పుడు బాగానే ఉండేది సార్. ఎప్పుడైతే ఈ పబ్లిక్కి ప్లాస్టిక్ యూసేజ్ ఎక్కువైపోయిందో ఈ చెరువులన్నీ కలిపేస్తాం వల్ల ఇది కంటామినేట్ అయిపోయి మాకు ఇవన్నీ వచ్చేసి పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టారు. కానీ ఎక్కువైపోయింది సార్, మురుక్కాలం అయిపోయి. మేము ఆలోచిస్తున్నాం సార్ ఎప్పుడైనా ఎవరైనా ఎస్టీపీ ప్లాన్ ట్రీట్మెంట్ చేసి మంచి చేసి చుట్టూ వాకింగ్ ట్రాక్ పెడితే, ఎందుకంటే నడుస్తాను కూడా ఇక్కడ వాకింగ్ ట్రాక్లు ఇస్తారు. ఇది ఇళ్ళ మధ్యలోనే రోడ్లో నడిచిపోలేం. సో అటువంటి ప్లాంట్ ఏదైనా పెట్టాలి ఎప్పటి నుంచో ఇలాగ వాకింగ్ ట్రాక్ పెట్టి మేము రాజమండ్రిలో కంపల్సరీలు అటువంటి చూసి మనకి ఎవరు చేస్తారు ఎప్పుడు చేస్తారో
మంచి ఎన్నాళ్ళ నుంచో వెయిట్ చేస్తాను సార్. ఇప్పుడు మీరు అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఖచ్చితంగా అయిపోయిన తర్వాత మెయింటైన్ చేయడమే కాకుండా ఇప్పుడు కూడా మీరు ఇన్వాల్వ్ అయ్యి ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా సార్. దాన్ని ఒక ఏ విధంగా ఉంటే బాగుంటుంది, 10 మందికి ఉపయోగం, ఓకే ఎట్లా మోడర్నైజ్ చేయాలా అవన్నీ చేసి మీరు నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి. ఖచ్చితంగా సార్. మీ ఆరోగ్యం బాగుండేట్టుగా ఊర్లో వాళ్ళందరూ కూడా ఎవరు వచ్చినా కూడా అందరూ లేడీస్ కి పెట్టుకున్నాం చూశాను అక్కడ. అది P4 లో మార్నింగ్ 20 మెంబర్స్ యోగా చేస్తాం సార్ డైలీ. అండ్ తర్వాత కూడా మన వచ్చే పేషెంట్స్ కూడా యోగా ట్రీట్మెంట్ అది ఇస్తూ ఉంటాం. ఎవరికి ఏ ప్రాబ్లమ్స్ మంచి ఏరియా, మంచి గాలి అన్నీ ఉంటాయి. దీనివల్ల మీకు ప్రాబ్లం చేసాక అర్థమైంది సార్, చాలా మంచి ఏరియా. ఈ ప్రాజెక్ట్ కూడా దీని గురించి వెయిటింగ్ సార్. 20 years నుంచి మేము ఎవరు చేస్తాం. 1 year లో పూర్తి అవుతుంది. థ్యాంక్ యూ సార్. చాలా ఇబ్బంది వాకర్స్ కూడా చాలా ఉపయోగం. ఇప్పుడు కడతానంటే నేను చాలా ఎందుకంటే లేఅవుట్స్ ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్తున్నాను చేస్తాను. అక్కడేమో ఇల్లు అయిపోతుంటే మళ్ళీ వాళ్ళు పంపించేస్తారు సార్. అది చాలా ఇది మన దగ్గర సార్ ఇంకా ఈ రెయిన్స్ వచ్చినప్పుడు బాగా స్మెల్ వచ్చేసి సార్. రెయిన్ వాటర్ తో మిక్స్ అయిపోయి మా రెసిడెన్స్ కి వచ్చేస్తుంది. దీనివల్ల ఇంచుమించు 2000 కుటుంబాలు ఇబ్బంది పడ్డాయి సార్. అన్ని సెట్ అయిపోతాయి. ఒక సంవత్సరంలో అన్ని పూర్తి మెయింటైన్ అవుతాయి. చేసుకుంటాం సార్. నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళడానికి మేము కూడా ట్రై చేస్తాం. అందరూ ట్రై చేయండి, మీరు గైడెన్స్ ఇవ్వండి. తప్పకుండా సార్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. రండి అమ్మా, మీరు కూడా రండి. కృష్ణా నుంచి వచ్చారు. ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. రండి, రమ్మా రమ్మా. ఓకే అమ్మా, గుడ్. చాలా సంతోషం అమ్మా. నమస్కారం అమ్మా. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. గుడ్. మాకు కూడా ఫోటోగ్రాఫ్ రండి. మనవాడికి చూపెట్టుకుంటాను నేను. తప్పకుండా. మా మనవాడు హీ ఈస్ మోర్ ఫ్యాన్ ఆఫ్ యువర్ సన్ లోకేష్. థ్యాంక్ యూ. గుడ్. రైట్ సార్, థ్యాంక్ యూ. 1 year టైం. థ్యాంక్ యూ వెరీ మచ్. 1 year లో కంప్లీట్ చేయాలి. కంప్లీట్ చేస్తే మంచిగా పార్క్ డెవలప్ అవుతుంది సార్. ఎస్టీపీ కూడా పక్కనే వస్తుంది కాబట్టి Yeah. సీవేజ్ వాటర్ దీనిలో కలవకుండా ఎన్షూర్ చేస్తాం సార్. గుడ్. బాగా డెవలప్ చేస్తాం. 1 year టైం బాగా వచ్చింది. ఇవన్నీ చాలా ఉన్నాయి, ఇవన్నీ కూడా రివైజ్ చేయాలి. అన్ని 264 సచ్ ట్యాంక్స్ వీఆర్ టేకింగ్ అప్ ది ఎంటైర్ స్టేట్ సార్. మొన్న కూడా మీకు రివ్యూ చేస్తాం. అప్పుడు అన్ని 100% అయిపోతాయి. అన్ని మున్సిపాలిటీస్లో ఉన్న చెరువులు మొత్తం కూడా అయిపోతుంది. ఓకే, దట్స్ గుడ్. ఓకే సురేష్.